ఒక్కో నోటిఫికేషన్లో ఒకటి రెండు రకాల పోస్టులేట. కొలువుల భర్తీలో టీజీపీఎస్సీ స్ట్రాటజీ, కోర్టు కేసుల చిక్కులు లేకుండా ఉండేందుకు నిర్ణయం, త్వరితగతిన ఫలితాల వెల్లడే లక్ష్యంగా ఏర్పడట. ఇక మరి సిద్ధమవుతున్న వివిధ విభాగాల 20 నోటిఫికేషన్ అంట. ఒకటి రెండు రకాల పోస్టులు అంట ఒక్కో నోటిఫికేషన్లో. సో ఇప్పుడు అన్నీ ఏమన్నంటే నెల నెల ఉద్యోగ నోటిఫికేషన్ అని డ్రామా నడిపిస్తుంది కదా. సో మరి దానికి తోడు మరొకటి వేసిండు. సో ఏదైనా ఉద్యోగాలు ఇస్తే చాలా ఇంకా మీరు ఎట్లా పడి చావాలి. ఇప్పుడు ఈ ఉద్యోగాల గురించి ఇది రాసిరు కదా, టీజీపీఎస్సీ స్ట్రాటజీ అని. ఈ స్ట్రాటజీ ఒకసారి నమస్తే తెలంగాణ రాసింది రాయరు. వీళ్ళు ఏమాత్రం స్ట్రాటజీ అంటే ఇంకో ఇది స్ట్రాటజీ. ఈ సక్కమైన పతిత్తు ప్రభుత్వం గురించి నమస్తే తెలంగాణ రాసింది. నిరుద్యోగ తెలంగాణ, దేశంలో నిరుద్యోగిత రేటు ఇలా ఉందని లెక్కలేశారు. కాంగ్రెస్ పాలనలో కొలువులు లేక కకలావికలం అవుతున్నట పోరగాళ్ళు. తెలంగాణలో బుసలు కొడుతున్న నిరుద్యోగం, ఇది బుస కొడుతుందంట మన పాము లెక్క. ఎందుకు? ఉద్యోగాలు లేక ఉపాధి దొరకక యువత ఆగమాగం అవుతుంది. నిరుద్యోగం అత్యధికంగా పెచ్చరిల్లిన రాష్ట్రాల్లో 8.9%, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. ఏంది? తెలంగాణ నెంబర్ 1 రైజింగ్లో ఉన్నాం ప్రజెంట్ మనం. రైజింగ్ తెలంగాణ. ఇది నేను చెప్తున్నా, మీరు నమ్మితే నమ్మరు, లేకపోతే నిజంగా రైజింగ్లో ఉన్నట. ఎందుకంటే రైజింగ్ తెలంగాణ. జార్ఖండ్ 2.8, కేరళ 3.7, ఉత్తరప్రదేశ్ 3.7, జమ్మూ కాశ్మీర్ 4.3, బీహార్ 5.2, పంజాబ్ 7.4, హిమాచల్ 7.9, కర్ణాటక 8, ఆంధ్రప్రదేశ్ 8.2, తెలంగాణ 8.9. ఇప్పుడు నాకు మంచి కామెడీగా అనిపించింది. నేను ఒక్క సెకండ్ ఆగుతారా? ఇలా ముచ్చట ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఈ 3 రాష్ట్రాలు ఉన్నాయి కదా, టాప్ 3ల దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయి. టాప్ 3లో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అందరికంటే టాప్లో మనమే. రైజింగ్ తెలంగాణ. ఇట్లా పెట్టాలి రేపటి నుంచి ఇప్పుడు రైజింగ్ అని. సూపర్ డూపర్ బంపర్ హిట్. రైజింగ్లో ఉన్నాం. ఎక్కడ? నిరుద్యోగులు పెంచడంలా, అభివృద్ధి చేయడంలా కాదు, ప్రజల్ని సంతోషంగా చూసుకోవడంలా కాదు. ఒకటి, బూతులు తిట్టడంలో రైజింగ్లో ఉన్నాం. 2, ఇవో గిట్లా నిరుద్యోగులను రోజంతా పెంచుట్లో ఉన్నాం. కానీ నిరుద్యోగులకు ఏం చెప్పింది తెలుసా ఎన్నికల? రాగిరే నిరుద్యోగులకు 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్. ఇప్పుడు సంవత్సరం 2 లక్షలు పోయినాయి, 5 ఏళ్ళకు కూడా 2 లక్షలు అన్నట్టు కొడతాను. సంవత్సరానికి 2 దేవుడేరు, కానీ 5 ఏళ్ళకైనా 2 వస్తాయా అనేది ఒక డౌట్ అయితే కనిపిస్తుంది. సో ఇది మన నల్లమల పులిగారికి సంబంధించిన ఇందిరమ్మ రాజ్యానికి దక్కిన ఘనత. ఇక ఇది ఒకటి చూడండి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనట దక్షిణ భారతదేశంలో ఉపాధి కల్పనలో తెలంగాణ ర్యాంకు నెంబర్ 1 ఉందట. పురుషుల ఉద్యోగాల్లో దేశంలో తెలంగాణ ర్యాంకు 2వ. ఉద్యోగ ఉపాధి కల్పనలో మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ర్యాంక్ వచ్చేసి 3వ స్థానంలో ఉన్నట. 3 తీసుకపోయి మనల్ని 29 చేసిండు. 3 ర్యాంక్ తీసుకపోయి 29 చేసి ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన. ఇగో ఏమంటా అండి, ఇప్పుడు ఎందాక ఏడుస్తురు, ఓరుస్తలేరు. మీరు ఎంత ఏడ్చినా నాకు సంగీతం విన్నట్టే ఉంటుంది, నేను ఇట్లనే పోతా అని సిగ్గు లేకుండా చెప్పుకో తిరుగుతారు. కానీ నిజమేమో గిట్లున్నది. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి 1, 2, 3లో ఉంటే మనం 2.5 ఏళ్ళు పరిపాలించి 28, 29 కడా అయిపోయినాం మనం. ఈ దేశంలో 29 పెంచి తెలంగాణ పెరిగింది కదా. సో ఇప్పుడు ఇక కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనట నిరుద్యోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1 అంటే రివర్స్. ఇది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఉంది. ఫస్ట్ సీరియల్లో 1, 2, 3 29 రాస్తే ఫస్ట్లో ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైంది? 1, 2, 29 రాస్తే కింది నుంచి ఫస్ట్ ఉంది. మనం కింది నుంచి ఫస్ట్ ఉన్నాం. మనం ఫస్టే నాశనం చేస్తుంటే ఫస్ట్ ఉన్నాం, గోస పెట్టుట్లో ఫస్ట్ ఉన్నాం. ఇక తెలంగాణలో నిరుద్యోగిత రేటు 8.9 ఉన్నది.
దేశ సగటు కంటే ఎక్కువగా ఉన్న నిరుద్యోగిత రేట్లో 3.7 ఉందంట. అంటే దేశంలో ఉన్న సగటు కంటే మనమే ఇంకెక్కున్నాం 3.7. ఇప్పుడు ఏం చెప్పాలనే, రైజింగ్ రైజింగ్ తెలంగాణ దీని పేరు. ఇప్పుడు నోటిఫికేషన్లకి కానీ కొత్త స్ట్రాటజీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం రాష్ట్రాన్ని. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాను. సిగ్గు అనరా, సిగ్గు లేని సిబ్బగింద నాకెందుకు అన్నట్టు సిగ్గు శరం లేకుండా మేము బ్రహ్మాండంగా ఉన్నాం చెప్తారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి, మనం ఏమిట్లా రైజింగ్ అంటే ఇగో నిరుద్యోగులు పెంచుట్లా. అసలు ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో కోదండరామిరెడ్డి పల్లబొచ్చు ముసలా అన్నాడు. ఇప్పుడు కోదండరామిరెడ్డి పల్లబొచ్చు ముసలా మంత్రి అవుతాడట. ఆయనకు ఉద్యోగం దొరికింది. నిరుద్యోగుల పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరికింది. కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగం దొరుకుతలేదు. ఎట్లా చేద్దాం దీన్ని, ఎట్లా కంట్రోల్ చేద్దాం? కొంచెమైనా సోయి తెచ్చుకోరి, సిగ్గు తెచ్చుకోరి. ఎందుకంటే నిరుద్యోగుల ఎంగిలి మెతుకుల మీద, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నిరుద్యోగుల ఎంగిలి మెతుకుల మీద ఈ రాష్ట్ర సర్కార్ ఏర్పడ్డది. నిరుద్యోగుల దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్ర సర్కార్ గద్దెనెక్కింది. నిరుద్యోగుల కాళ్ళు మొక్కి వాళ్ళ చుట్టూ పొర్లు దండాలు పెట్టి ఈరోజు ఈ సర్కార్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ మీరు ఏమిచ్చిర్రు అయ్యా అంటే, ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు అంటే ఇంత లావు ఇచ్చిండు గాంధీగుడ్డు. ఇప్పుడు అది యువన్ తలకాయలు ఇవ్వాలంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారట ఇగో కొత్త స్ట్రాటజీ వచ్చి అక్క దుమ్ములు ఎత్తాడు. ఇప్పుడు దుమ్ములు ఎత్తడటనే నోటిఫికేషన్ ఈరోజే పోలీసులు, రేపే ఎంఆర్ఓలు, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తెల్లవారు ఉద్యోగాలే మనకి. మరి ఇంత పోటుగా లెక్క తెల్లవారు ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు హాస్టళ్లలో ఫీజులు కట్టలేక, నేను ఉన్నమాట చెప్తున్నా, చాలా మంది నాకు తెలిసిన స్నేహితులు ఉన్నారు నిరుద్యోగులు, హాస్టళ్లలో ఫీజులు కట్టలేక గిగ్ వర్కర్లుగా మారుతా ఉన్నారు. హాస్టల్ ఫీజు కట్టడం కోసం ఓ బైక్ కొనుక్కొని ర్యాపిడోనో, స్విగ్గీనో, ఇన్స్టామాటో, ఇంకోటి ఇట్లా గిగ్ వర్కర్లుగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉద్యోగం కోసం 1000 కలతో ఎదురుస్తున్నారు నోటిఫికేషన్లు వస్తాయమని. ఇక ఆత్మగౌరవం ఉండి, అరే నేను గిగ్ వర్కర్గా పనిచేయలేను, ఈ డెలివరీ బాయ్గా పనిచేయాలని చెప్పేసి పోరగాళ్ళు ఊర్లలోకి పోయి హాస్టల్లో ఫీజులు అట్లాగే ఊర్లలోకి పోయి రోజు ఫోన్లు పట్టుకొని ఓపెన్ చేసి చూస్తారు, ఇప్పుడు వస్తా నోటిఫికేషన్, ఇంకొస్తా అని. సన్నాసి కోదండరామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇద్దామా, అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇద్దామా, ఓని మంత్రి చేద్దామా అని చెప్తారు. కానీ కడుపు నిండా పోబెట్టి మనకు గద్దెనెక్కించుకోండి మాత్రం అని నిండా ముంచుకొస్తున్నాం. ఇప్పుడు చెప్పురా మారేవంత్ అన్న నిజరా, మీకు దండం పెడతా, మీరు చెప్పాలి, మేము చూడాలి. ఇంకా సో నిరుద్యోగులు మరి మీకట కొత్త స్ట్రాటజీలు వేసి కొత్త ఉద్యోగాలు ఇస్తారట. మరి నా తెలియదు. ఇక పెట్రోల్, డీజిల్ కొరత లేదు, 70-80 రోజులకు సరిపడా స్టాక్ ఉంది. స్టీఫెన్ రవీంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా 126% పెరిగింది. రంగంలోకి 3100 ఇంధన ట్యాంకర్లు వచ్చినాయి. 151% పెరిగిన డీజిల్ సరఫరా. పుకార్లను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన పేరు ఏం పేరు? మన రేవంత్ తొలి వెలుగు, మన కాంగ్రెస్ వెలుగు, నెంబర్ 1 కాంగ్రెస్ వెలుగు మన రగ్గాడు. పొద్దుగాల మబ్బుల మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గడపైన ఫోన్ చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ కుక్కే కదా మా మలేషియా గాడు కానీ మా రగ్గాడు కానీ కాంగ్రెస్ కుక్కలే. ఆ కాంగ్రెస్ కుక్కల ఫోన్లు కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎత్తారు అనమాట. మనసొంటోడు చేసిన ఎత్తరాలు కానీ. సో ఇప్పుడు అవి కాంగ్రెస్ పెంపుడు కుక్కలు కాబట్టి డీజిల్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ దొరకలేదు, పెట్రోల్ దొరకలేదు వాళ్ళే చేస్తురా, మేము చేస్తలేము, మేము అంటలేము. పోరి మీ అంతా దొంగలే అనుకున్నాం. మీ కుక్కలు, మీ కాంగ్రెస్ కోసం పనిచేసే యూట్యూబ్ కుక్కలే కరెక్ట్ అనుకున్నాం. మరి వాళ్ళే చెప్తున్నారు కదా కొరత ఉందని. ఇప్పుడు జూబ్లీస్ రేవంత్ రెడ్డి ప్యాలెస్ ఇంటి మొదలు గట్ట కిలోమీటర్ పోతే బంక్ ఉంది ఆడ. ఇది మన ఆ జంక్షన్ కాడ, జూబ్లీస్ చెక్ పోస్ట్ కాడ, రోడ్ నెంబర్ 5 కాడ అనుకుంటా. ఆడ ఆ బంకు కాడికి పోతే ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఎమ్మటే కొరత ఉందా లేదా. అంటే మా ఉత్తమాన్ని ఏడు ఉంటుంది నాకు తెలియదు. ఉత్తమాన నీ ఇంటికా నుంచి 1-2 కిలోమీటర్ ఏడిపోయినా జూబ్లీ సైడ్ బంకులు ఉన్నాయి.
దానికి దండం పెడితేనే ఒక్క నిమిషం గట్ట బండి తీసుకొని బయటికి పో. లేదు ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు, స్టీఫెన్ రవీంద్ర. దయచేసి తమరైనా సరే ఒక్క 10 నిమిషాల సమయం తీసుకొని బంకుకు పోయిరాని. ఇక మీ కొరత ఉందని ఒకవేళ మీకు కనిపించకపోతే మీ కళ్ళకు ఆకులు పొడిచినట్టు లెక్క. ఏం లెక్క? మీ కళ్ళకు ఆకులు పొడిచినట్టు మీ కళ్ళు మింగినట్టు లెక్క. సిగ్గిలేక ఒకటే చెప్పకుర్రి అన్న. ఆయన కిలోమీటర్ నిలబడరాడా, కిలోమీటర్ల కొద్దీ బంకుల దగ్గర నిలబడరు. అంటే నిలబడేవాడు తిక్కడు కావాలి, చెప్పేవాడు తిక్కడు కావాలి. రెండింటిలో ఏదో ఒకటి నిజం కావాలి. ఏది నిజం మరి ప్రజలకే ఎరక. ఈ శరపాడుగాను. ఇక రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని, ఇంధన సరఫరాను 126% మేర పెంచినట్టు సివిల్ సప్లైస్ కమిషనరు స్టీఫెన్ రవీంద్ర చెప్పిండు. ఇటీవల పెట్రోల్ బంకుల వద్ద ఏర్పడిన రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపిండు. మార్కెట్లో తగ్గిన నిలువలు ఉన్నాయని చమురు కంపెనీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసినట్టు మంగళవారం ప్రకటనలో స్టీఫెన్ రవీంద్ర గారు పట్టపగడిలు బరిబత్తల అబద్ధాలు చెప్తాడు. ఇది అబద్ధాలేమే, నిజమేట చెప్పు. బంకులలో దొరుకుతుందా పెట్రోల్? అంటే పోయిన జనాలు తిక్కరోలా మరి.